మంచిని బోధించండి, కృష్ణుడి జీవితాన్ని ప్రకటించండి, రాముని జీవితాన్ని ప్రకటించండి, లేకపోతే అల్లా జీవితాన్ని ప్రకటించండి, క్రీస్తు జీవితాన్ని ప్రకటించండి. అది ప్రకటించండి. దేవుడిలా ఉన్నారు, దేవుడిలా జీవించాడు, దేవుడిలా ఉన్నాడు, దేవుడిలాగా ఉండండి అని చెప్పి ప్రకటించండి. దానివల్ల సమాజానికి మేలు జరుగుద్ది. కానీ ఎవరికి నచ్చిన మార్గంలోకి వాళ్ళు వస్తారు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు జీవిస్తారు. ఏదేమైనా ఓవరాల్గా సమాజానికి మేలు జరగాలి కదా. అంతేగాని క్రిస్టియన్ మీటింగ్ పెట్టి ఇదే కరెక్టు, లేకపోతే అది తప్పు ఇది తప్పు అని మత విద్వేషాలను రెచ్చగొట్టేటట్టుగా క్రిస్టియన్ మీటింగ్స్ ఉండకూడదు కదా. బహిరంగ మీటింగ్ క్రిస్టియన్ మీటింగ్ పెట్టి మత విద్వేషాలను రెచ్చగొడితే ఎలా? అలాగే హిందూ మీటింగ్ పెట్టి మత విద్వేషాలను రెచ్చగొడితే ఎలా? అలాగే అల్లాని దేవునిగా కొలిచే ముస్లిం మీటింగ్ పెట్టి మత విద్వేషాలను రెచ్చగొడితే ఎలా? ఇవన్నీ తప్పు కదా. ఏ మీటింగ్ పెట్టినా మంచిని బోధించండి సమాజానికి. దట్స్ గుడ్. అలా చేద్దాం. దేవుడు మన నుంచి, సమాజం నుంచి కోరుకునే దేవునికి ఇద్దాం. దేవుడు చాలా ఇచ్చాడు మనిషికి, ఈ భూమిని,